మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల్నాని కూడా ఉన్నారు. ఈ లక్ష జనఘోషకు సమైక్య సంకారానికి మద్దతు ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఈ నేపథ్యంలో సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎటువంటి మద్దతు లభించబోతుంది ఆయన తెలుసుకుందాం. సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి మీరు ఎటువంటి మద్దతు ఇవ్వబోతున్నారు ఎన్జిఓ సంఘ నేతలకు? పూర్తిగా సేవ్ ఆంధ్రప్రదేశ్ లో పాల్గొనటం మా బాధ్యత. మా సేవాంధ్ర ప్రజల మనోభిప్రాయాలను ప్రతిబింబించే విధంగా జరుగుతున్నటువంటి సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మేము పాల్గొనబోతా ఉన్నాం. ఇక్కడ నుంచి మా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా కూడా అవసరం అనుకుంటే తప్పకుండా సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మేము పాల్గొంటాం. అవసరాన్ని బట్టి తప్పకుండా సేవ్ ఆంధ్రప్రదేశ్ ని విజయవంతం చేయటం మా బాధ్యత. మేము చేసి తీరుతాం సార్. అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? 36 రోజుల పాటు కూడా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నెట్టుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు ఎటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు చేపట్టబోతున్నారు? అతి త్వరలో సమైక్య శంఖారావం పూరిస్తూ మా నాయకురాలు షర్మిల గారు ఏలూరు నగరం రాబోతా ఉన్నారు సమైక్య ఉద్యమంలో భాగస్వామి కావటానికి. రానున్నటువంటి వారం రోజుల్లోనే ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి వారం రోజుల్లో మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పరంగా మేమందరం కూడా భాగస్వాములు అయ్యాం. దాంతో ఆ బస్సు యాత్రతో షర్మిల గారి సమైక్య శంఖారావంతో ఉద్యమానికి ఇంకా మేము ఊపు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వారి బస్సు యాత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి రానున్నటువంటి బస్సు యాత్రకు సంబంధించి విజయవంతం చేయడానికి జేఏసీ సహకారంతో కూడా మేము విజయవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రులు, ఎంపీల వైఖరి పట్ల మీ స్పందన ఏంటి? ఇప్పటికీ కూడా 36 రోజులు అవుతున్నప్పుడు కూడా వారు రాజీనామా చేయలేదు. దీని మీద ప్రధానమైన డిమాండ్ ప్రజల నుంచి కూడా రాజీనామా చేయాలనిపిస్తుంది. మీ వైఖరి ఏంటి? స్పష్టంగా నేను ఇప్పుడు కూడా చెప్పాను. నేను మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. సీమాంధ్రలో ఉన్నటువంటి మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ప్రజలను ఇంకా మోసం చేస్తా ఉన్నారు. ఇక్కడేమో కొంతమంది రాజీనామాలు చేయటం లేదు, కొంతమంది రాజీనామాలు చేసి హైదరాబాద్లో రివ్యూ మీటింగుల్లో పాల్గొంటూ అఫీషియల్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల్ని మరింత మోసం చేయటం, వారు మరింత దిగజారటం అని ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇంకా ఈ ద్వంద్వ వైఖరి మానుకుని ఉద్యమానికి దయచేసి మీరు కూడా సహకరించండి. ప్రజలందరూ కూడా ఆ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. లేకపోతే ప్రజలే మీకు అందరికీ కూడా రానున్నటువంటి రోజుల్లో మిమ్మల్ని ఉద్యమ ద్రోహులుగా గుర్తించి మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు బస్సు యాత్ర పట్ల మీ స్పందన ఏంటి చెప్పండి? అసలు ఏ స్పందన లేని చంద్రబాబు బస్సు యాత్ర మీద స్పందించడానికి కూడా మాటలు లేవు. అసలు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ తరుణంలో కొంతమంది కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్రను ప్రజలందరూ కూడా తిరస్కరిస్తూ ఉన్నా కూడా ఆయన నిస్సిగ్గుగా బస్సు యాత్రను సీమాంధ్ర ప్రాంతంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు, ఎంపీలు రాజీనామా చేయలేదు, ఆయన రాజీనామా చేయలేదు. చెయ్యకుండా ఆయనకి ఏ మాత్రం నైతికత లేకుండా ఆయన ఈ విధంగా బస్సు యాత్ర కొనసాగించడం చాలా 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 నీచమైనటువంటి విషయం. సీమాంధ్ర ప్రజలను అవమానించడం ఆయన బస్సు యాత్ర ద్వారా. ఇది ఇక్కడ మన ఆలనాని దగ్గర నుంచి కానీ అదేవిధంగా జేఎస్ నాయక్